నమస్కారం. ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకాలు నేర్చుకునే ఈ ప్రయాణంలోకి మీకు స్వాగతం. ఈరోజు ఆరోగ్యకరమైన వంటతో పాటుగా ఒక మంచి విషయం కూడా వినబోతున్నారు. అందరికీ ముందుగా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన జాతీయ జెండా రంగులతో నోరూరించే చీజ్ బర్స్ట్ పిజ్జాని ఇంట్లోనే ఎలా తయారుచేయాలో చూద్దాం. చూసారుగా, ఆ చీజ్ పుల్ మరియు మన త్రివర్ణ పతాక రంగులు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? భారతదేశం అంటే కేవలం ఒక మ్యాప్ కాదు, కోట్ల మంది భారతీయుల గుండెచప్పుడు. ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా మనకు నచ్చిన వంటకాన్ని రుచి చూస్తున్నామంటే దానికి కారణమెవరో తెలుసా? 1. సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులు. అక్కడ -డిగ్రీల చలిలో, గడ్డకట్టే మంచులో మన సైనికుడు కంటిమీద కునుకు లేకుండా కాపలా కాస్తున్నాడు. తను మేల్కొని ఉన్నాడు కాబట్టే మనం ఈరోజు ధైర్యంగా నిద్రపోగలుగుతున్నాం. తనకి ఇల్లు తెలుసు, కుటుంబం తెలుసు, కాని వాటన్నింటికంటే మిన్నగా తన మాతృభూమి తెలుసు. దేశం కోసం ప్రాణాలర్పించే ఆ వీరజవాన్ల త్యాగానికి మనమిచ్చే గౌరవం ఎప్పటికీ తక్కువే. సియాచిన్ మంచు శిఖరాల మీద శ్వాస తీసుకోవడమే కష్టమైన చోట మన సైనికుడు గుండె ధైర్యంతో శత్రువు వైపు చూస్తున్నాడు. తన బిడ్డ పుట్టినప్పుడు పక్కన లేకపోయినా, తన తల్లికి అనారోగ్యంగా ఉన్నప్పుడు తోడుండలేకపోయినా తను మాత్రం అక్కడే ఉంటాడు. ఎందుకు? ఆ సరిహద్దు రేఖ దాటి ఏ ఆపద మన దేశంలోకి రాకూడదని. ఆ సైనికుడు పహారా కాస్తున్నాడు కాబట్టే మనం మన వంటింట్లో ప్రశాంతంగా ఈ వంటలు చేసుకోగలుగుతున్నాం. తనకి సల్యూట్ చేయడమంటే కేవలం చేతులెత్తడం కాదు, మన గుండెల్లో తనకి చోటివ్వడం. మరోవైపు దేశానికి వెన్నెముక మన రైతు. నాగలిపట్టి మట్టిని చీల్చి ఆకాశంవైపు ఆశగా చూస్తూ తను ఆకలితో ఉన్నా దేశానికి మాత్రం అన్నం పెడుతున్నాడు. జై జవాన్ ఎంత నిజమో, జై కిసాన్ కూడా అంతే సత్యం. ఈరోజు మనం వాడుతున్న ఈ పిండి, ఈ ధాన్యం, ఇవన్నీ ఒక రైతు పడిన కష్టం, తను చిందించిన చెమటచుక్క. మనం తినే ప్రతి ముద్దలోనూ ఆ రైతు శ్రమ ఉందన్న విషయం మర్చిపోకూడదు. మరోవైపు ఎండనక వాననక మట్టిని నమ్ముకొని మన ఆకలి తీరుస్తున్నాడు మన రైతు. జై జవాన్, జై కిసాన్. ఒకరు దేశాన్ని రక్షిస్తే మరొకరు దేశాన్ని పోషిస్తున్నారు. ఈరోజు మనం పిజ్జా కోసం వాడుతున్న ఈ పిండి వెనక ఒక రైతు పడిన చెమటచుక్క ఉంది. వీరే కాదు, రోడ్లు ఊడ్చే పారిశుద్ధ్య కార్మికుడి నుండి సరికొత్త టెక్నాలజీతో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ వరకు, క్లాస్ రూంలో రేపటి పౌరులను తీర్చిదిద్దుతున్న టీచర్ నుండి రోగుల ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్ వరకు ప్రతి ఒక్కరూ ఒక సైనికుడే. మన వృత్తి ఏదైనా, మన పనిలో నిజాయితీ ఉంటే అది దేశానికి మనం చేసే అతిపెద్ద సేవ. సమైక్యత, త్రివర్ణ పతాక స్ఫూర్తి, యూనిటీ ఇన్ డైవర్సిటీ. మనం ఎన్ని భాషలు మాట్లాడినా, ఎన్ని రకాల వంటలు తిన్నా మనందర్నీ కలిపి ఉంచేది ఆ 3 రంగుల జెండా. కాసారం మన ధైర్యానికి గుర్తు, తెలుపు మన శాంతికి నిదర్శనం, ఆకుపచ్చ మన దేశ సౌభాగ్యానికి సాక్ష్యం. ఈరోజు మనం చేస్తున్న ఈ ట్రై కలర్ చీజ్ బర్స్ట్ పిజ్జా కేవలం ఆహారం కాదు, అది మన దేశం పట్ల మనకున్న గౌరవానికి ఒక నివేదన. రంగుల్లో తేడా ఉన్నా, రుచిలో ఐకమత్యం ఉన్నట్లే మనలో భిన్నత్వమున్నా భారతీయులుగా మనమెప్పుడూ ఒక్కటే. ప్రాణదాతలు, మన డాక్టర్లు, ద లైఫ్ సేవర్స్. సరిహద్దుల్లో సైనికుడు శత్రువుల నుండి రక్షిస్తుంటే ఆస్పత్రుల్లో డాక్టర్లు మరియు నర్సులు అదృశ్య శత్రువైన మృత్యువుతో పోరాడుతున్నారు. రాత్రీ పగలు తేడా లేకుండా సొంత ఆరోగ్యాన్ని పక్కనపెట్టి రోగి ప్రాణం కాపాడడమే పరమావధిగా శ్రమించే వీరుకూడా మన దేశానికి వెన్నెముకే. ఈనాడు 2026లో మనం ఇంత ఆరోగ్యంగా ఉన్నామంటే ఆనాడు వారు చేసిన ప్రాణత్యాగాలు, వారు చూపిన నిబద్ధతే. ప్రతి డాక్టరు, ప్రతి హెల్త్ కేర్ వర్కర్ ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములే. సమాజ రక్షకులు, మన పోలీసులు, ద ప్రొటెక్టర్స్ ఆఫ్ ఆర్డర్. అలాగే ఎండనక వాననక రోడ్లమీద నిలబడి శాంతి సంరక్షణలను కాపాడే మన పోలీసులు. పండుగ రోజున మనం ఇంట్లో ఆనందంగా గడుపుతుంటే వాళ్లు మాత్రం వీధుల్లో డ్యూటీ చేస్తూ ఉంటారు. సమాజంలో క్రమశిక్షణను కాపాడుతూ మనకు భద్రతను ఇచ్చే ఆ ఖాకీ యూనిఫాం వెనుకున్నది కూడా ఒక సామాన్య భారతీయుడే, ఒక దేశభక్తుడే. వారి సేవల్లేనిదే దేశంలో అభివృద్ధి సాధ్యం కాదు. యువత మరియు సాంకేతికత, ద ఫ్యూచర్ బిల్డర్స్.
భారతదేశం అంటే యువశక్తి. మన దేశ గర్వాన్ని ప్రపంచ వేదికపై చాటిచెప్తున్న క్రీడాకారులు, ఐటీ రంగంలో అగ్రగామిగా నిలబడుతున్న టెక్నీషియన్లు, విజ్ఞాన శాస్త్రంలో అద్భుతాలు సృష్టిస్తున్న సైంటిస్టులు, వీరంతా మన త్రివర్ణ పతాకాన్ని ప్రపంచం గర్వించేలా ఎగురవేస్తున్నారు. మన విద్యార్థులు, మన యువత రేపటి బంగారు భారతదేశానికి శిల్పులు. ఈరోజు మనం చేసిన ఈ ట్రైకలర్ చీజ్ బర్స్ట్ పిజ్జా కేవలం రుచి కోసం కాదు, మన దేశం కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ మనమిచ్చే ఒక చిన్న నివాళి. ఆరెంజ్ రంగులో ఉన్న ధైర్యం, తెలుపు రంగులో ఉన్న నిబద్ధత, ఆకుపచ్చ రంగులో ఉన్న ఎదుగుదల, ఈ మూడూ కలిసి ఎలాగైతే ఈ పిజ్జాని అద్భుతంగా మార్చాయో, మనమందరం కూడా కుల మతాలకతీతంగా కలిసుంటే ఈ భారతదేశం ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా మారుతుంది. మన పని ఏదైనా, మన రంగం ఏదైనా, మన దేశం గర్వపడేలా బ్రతుకుదాం. మన సైనికులకు తోడుగా నిలుద్దాం, మన రైతులను గౌరవిద్దాం, మన దేశాన్ని ప్రేమిద్దాం. దేశభక్తి అంటే కేవలం జెండా ఎగురువేయడం మాత్రమే కాదు, దేశం పట్ల బాధ్యతగా బ్రతకడం. సరిహద్దుల్లో తుపాకీ పట్టిన సైనికుడికి, పొలంలో నాగలిపట్టిన రైతుకి, ఆపదలో ప్రాణం పోసే డాక్టర్కి, వీధుల్లో కాపలా కాసే పోలీసుకి, వీరందరికీ ఒకటే లక్ష్యం, అది మన భారతదేశం తల ఎత్తుకుని నిలబడాలని. గుర్తుంచుకోండి, మన దేశం మనకి ఏమిచ్చింది అని అడగడం కాదు, ఈ దేశం కోసం మనం ఏం చేయగలం అని ఆలోచించినప్పుడే నిజమైన మార్పు మొదలవుతుంది. నువ్వు చేసే పని ఏదైనా సరే, అది చిన్నదైనా పెద్దదైనా, నీ వృత్తిలో నువ్వు నిజాయితీగా ఉంటే నువ్వు కూడా ఈ దేశాన్ని నిర్మిస్తున్న ఒక సైనికుడివే. మన మధ్య ఎన్ని భేదాలున్నా ఆ 3 రంగుల జెండా కింద మనం అందరం ఒక్కటే. ఆ ఐకమత్యమే మన బలం, ఆ స్ఫూర్తే మన గమ్యం. ఈ రిపబ్లిక్ డే రోజున మనమంతా కలిసి ప్రతిజ్ఞ చేద్దాం, మన ప్రతి అడుగు దేశ ప్రగతి కోసమే అని. భారత్ మాతాకీ జై. వందే మాతరం.